సంఘ పెద్దలు, చర్చ్ ఎల్డర్స్ ఎలా ఉండాలి, అధ్యక్ష పదవి కోరినలు ఎలా ఉండాలో బైబిల్లో ఉంది. నేను ఎట్టాగే ఉంటా, ఇద్దరు పిల్లలు ముద్దులు మూడు నేను ఇంకిద్దరం చేసుకుంటా, ఏందట సంఘానికి రానివా అట్టయితే ఇదిగో ఈ నలుగురితో కాపురం చేసి పిల్లలు కానీ నేనే సంఘం పెడతా. పెట్టు నరకాని పోవడానికి, పెట్టు. ఎవడొద్దంటాడు? ఎంత దారుణం అండి. యేసన్న గారు ఒక ఆయన పిలిచాడు సేవకుని. పాప ఆయన వంట మాస్టర్. ఆయన తేడా పడి ఇద్దరు రక్కశీలను చేసుకున్నాడు మనిషి. అసలు మహానుభావుడు. ఇద్దరు సొంత అక్క సొంత చెల్లి ఇద్దరిని ఇతగాడ చేసుకున్నాడు. అసలు మామూలు కాదు. అసలు మనోభావాలు దెబ్బతిన కూడా కాపాడు వస్తున్నారు. యేసన్న గారు తెలిసి బలిపేట మీద స్టేజ్ మీద పిలిచి, అయ్యా నువ్వు సేవకు అర్హుడివి కాదు, ఇలా చేస్తే శాపం వస్తుంది. నేను ప్రేమిస్తున్నాను కనుక ఈ విషయం నీకే కాదు సంఘానికి అందరూ తెలుసు కదా, ఇది రైట్ కాదు అంటే అప్పుడు అతడు బలిపీఠం దిగాడు. మరి అన్న ఈ పరిచర్య నువ్వేం బాధపడకు, నీ ఆశను దావీదు ఆశను తన కుమారుడు అని నెరవేర్చినట్టుగా నీ కొడుకుని దేవుడు సిద్ధపరుస్తాడు. అప్పుడు దాకా దీనికి ఒక గుమాస్తాగాని పనిచేయ కానీ ఈ ఆశకత్వంలోకి రావద్దన్నాడు. దైవజనుడు మాటను, దైవజనులు మహిమలోకి వెళ్ళిపోయినప్పటికీ ఈ దైవజనుడు ఈ మధ్య కాలంలో వాళ్ళ అబ్బాయి అందుబాటులోకి వస్తే, అతనికి సేవా పిలుపు వస్తే అతన్ని తరిఫీ చేసి అతన్ని ప్రయోజకం చేసి ఆ బలిపీఠ మీద ఆ వ్యక్తి నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రమం, ఒక నియమం ఉంది. దాన్ని పాడు చేస్తే పతనావస్థకి వెళ్ళేది నువ్వే. ఒకవేళ ఒక నియమాన్ని నేను పాడు చేస్తే పతనమయ్యేది నేనే. అది ఎవరికైనా ఒకే రూలు కనుక నియమాన్ని పాడు చేసే విధానం తిరుగుబాటు, వ్యతిరేకత, అడ్డగోలుతనం. అట్లా తిరుగుబాటు కలిగిన గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలు, కుటుంబాలు విచ్ఛిన్నంగా మారినాయి. అందుకని బైబిల్ చెబుతుంది తిరుగుబాటు చేయడం పాపం. తిరుగుబాటు చేయొద్దు. దోషణకు ప్రతి దోషణ చేయరాదు, కీడుకి ప్రతి కీడు చేయరాదు. ఎవరి డాగ్ హాస్ ఎ డే అంటే నువ్వు కుక్కవా? ఎవరి డాగ్ హాస్ ఎ డే డైలాగ్ బాగుందిరా బాయ్, కానీ నువ్వు కుక్కవు కాదు, నువ్వు దేవుని పోలిక. నీ పక్షం దేవుడు పనిచేస్తాడు. ఆమేన్. నువ్వు నిశ్శబ్దంగా నిలబడు, మధ్యలోకి వచ్చేది దేవుడు. నేనంట మనం కొడితే అబ్బా అంటాడు, అబ్బా వాడు కొట్టాడు రా, వాడి సంగతి తెలుసు, వాడికి పగ ప్రతీకారం. దేవుడు కొడితే బొబ్బు ఉంటాడు. ఎవరు కొడితే? దేవుడు కొడితే బొబ్బు ఉంటాడు. సౌండ్ ఉండదు, భయం పుట్టుద్ది, వణుకు పుట్టుద్ది, గౌరవం పెరుగుద్ది. నేను అట్టగా ఒక చోట వాక్యం చెబుతాడు. ఒక ఆయన భయంకరం వాన పడుతూ ఉంది, నాన్ స్టాప్గా నేను ప్రార్థన జరిగిస్తూ ఉన్నా. ఒక ఆయన కత్తుల ప్రసాద్. ఏ ప్రసాద్? కత్తుల ప్రసాద్. ఆయన ఇంటి పేరు కత్తులు, ఈయన పేరు ప్రసాద్. కత్తుల ప్రసాద్ పెద్ద ఆయన వచ్చి, ఏం పాస్టర్ తెల్లారుజామున చూస్తాను గోళ, పొద్దున్న నుంచి నువ్వు మాట్లాడుతున్నట్టున్నావు, మా వాళ్ళు పంపవాయింది అని వాళ్ళు చేస్తాను. అప్పుడే ఒక అర్ధగంట అయింది, ప్రార్థన స్టార్ట్ చేసి నేను ఇంకా నిలబడి చూస్తున్నా. ఇంక మిగతా అంటున్నారు వీళ్ళు, చర్చిలో కూర్చొని సైకిల్ చేస్తారు. మరి మరి మామూలు ఉంటుందా అని అవి ఎదగాడు లెగుతుండు. నేను ఎవరు ఆ మనిషి అంటే పంపించేసాను. కరెక్ట్గా ఎంత చదివానికైతే అతను చల్లరే మాట్లాడు. తర్వాత రోజున వాళ్ళది స్లాబిల్లే, కానీ సడన్గా వైర్లు తగలబడి ఇండ్లు తగలబడి అంత పొగలేసింది. గగ్గోలు పెట్టాడు, భయం పుట్టింది. ఉయ్యల్లో బిడ్డ ఉన్నాడు, పసిబిడ్డ. తేడా పడితే స్పాట్లు అయిపోవడమే, కానీ దేవుడు భద్రపరిచాడు. ఆ సంగతిని మనసులో తెచ్చుకొని ఒక అతను అంటాడు, రే బాయ్ నువ్వు ఇదే టయానికి నువ్వు నిన్న తిరుగుబాటు చేసేవరా, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడావు అనగానే నేనేమన్నా వైర్లు పీకి తగలబెట్టుంటే నీ సంగతి తెలుస్తుంది వాడు. నేనేం చేయలేదుగా, అయ్యట తెలిసింది కదా. అందుకనే అప్పటి నుంచి ఆ మనిషిని దూరంగా చూస్తాడు.
ఈయనకాడ ఏమైనా శక్తులు ఏమైనా ఉన్నాయా అని. నేను మనకాడ శక్తులు ఏమంటే మనకాడేం లేదు. అసలైన ఆయన దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆయన దిగి వస్తే ఎంతటోడైనా కామవలసిందే, ఎంతటోగా భయపడాల్సిందే, గొలియాతు వంటి వాడిని నేల కొరగాల్సిందే. దేవుడు నీ పక్షాన పనిచేస్తాడు. కీడుకు ప్రతి కీడు, దోషానికి ప్రతి దోషం చేయక మనం దేవునికి అప్పగించగలిగే తిరుగుబాటు స్వభావం మనలోకి రాకుండా మనం జాగ్రత్త పడితే దేవుడు నీ పక్షాన పనిచేస్తాడు. అట్టి కృప దేవుడిచ్చునుగాక.